నల్గొండ జిల్లా చండూరుకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ లీడర్ అన్నపర్తి శేఖర్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్ నెలకొంది. అది కిడ్నాప్ కాదని క్లారిటీ ఇచ్చారు పోలీసులు. ఆర్థిక లావాదేవీల విషయంలో బాధితుడిపై దాడి చేసిన కేసులో అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శేఖర్ పై కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా చండూరుకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ లీడర్ అన్నపర్తి శేఖర్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్ నెలకొంది. అది కిడ్నాప్ కాదని క్లారిటీ ఇచ్చారు పోలీసులు. ఆర్థిక లావాదేవీల విషయంలో బాధితుడిపై దాడి చేసిన కేసులో అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శేఖర్ పై కేసులు నమోదు చేశామని స్పష్టం చేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్ కిరణ్, ఉదయం కూడా మనం మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ శేఖర్ విషయంలో బీఆర్ఎస్ నేతల అనుమానాలు అధికార పార్టీ నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కిడ్నాప్ చేయించారు, దానికి పోలీసులు సహకరించారని. కానీ పోలీసులు ఇస్తున్నటువంటి క్లారిటీ ఇది కిడ్నాప్ కాదు, అరెస్ట్ చేశామని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకుల నుంచి వస్తున్నటువంటి వర్షన్ ఏంటి? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఆశా నల్గొండ జిల్లా చెండూరుకు చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులు శేఖర్ కిడ్నాప్ కేసులో టెస్ట్ అయితే నెలకొందని చెప్పొచ్చు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం గుర్తు తెలియని దుండగులు తన భర్తను కిడ్నాప్ చేశారని ఆయన బాధితుడి భార్య ఆరోపణలు అయితే చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే ఈ ఘటనకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. అయితే తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు శేఖర్ ని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం వాదనలు మాత్రం మరోలా ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని చెప్తుంటే పోలీసులు మాత్రం టాస్క్ ఫోర్స్ పోలీసులు అంటే లోకల్ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మాత్రం అక్కడ ఉన్నటువంటి చెండూరు పోలీసులు అయితే క్లారిటీ ఇస్తున్నారు. అయితే శేఖర్ పై పలు కేసులు నమోదైనట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఓ వ్యక్తిని చీట్ చేయడం, అతనిపై దాడికి సంబంధించి ఘటనకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటు బీఆర్ఎస్ నేతలు మాత్రం అక్రమ అరెస్ట్ అంటూ కూడా కొట్టిపారేస్తున్నారు. అయితే ఒకవేళ కేసులు నమోదైనప్పుడు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారు కానీ ఒక రాత్రి వేళల్లో భయభ్రాంతులకు గురి చేసి ఎందుకు అదుపులోకి తీసుకున్నారనేటువంటి వాదనలు అయితే బీఆర్ఎస్ నేతలు అయితే వినిపిస్తున్నారు. అయితే పోలీసుల వర్షన్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఇటు కుటుంబ సభ్యులు మాత్రం అక్రమంగా ఇంట్లోకి అంటే అర్ధరాత్రి వేళల్లో ఇంట్లోకి ప్రవేశించడం, భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా కుటుంబ సభ్యులైతే చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లో శేఖర్ ను మీడియా ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. అతను ఏ విధమైనటువంటి కేసులు నమోదయ్యాయి, ఇటువంటి చీటింగ్ కేసు నమోదైనటువంటి అంశాలను కూడా పోలీసులు వెల్లడించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఏ విధంగా చూడాలి కిరణ్? ఉదయం చూసినప్పుడు అసలు పోలీసులకి కిడ్నాప్ అయ్యారనే విషయం కూడా తెలియదని చెప్పారు. ఇప్పుడు చూస్తుంటే ఇది కిడ్నాప్ కాదు, అరెస్ట్ చేశాము, ఒక వ్యక్తిపై దాడి చేశారు, బెదిరించారు, ఆ కారణంగా సెక్షన్ల కింద మేము ఉదయం వచ్చి అరెస్ట్ చేశాము అని చెప్తున్నారు. ఏ విధంగా చూడాలి? ఇటు పోలీసులు కావచ్చు, ఇటు బాధితుడి కుటుంబ సభ్యులైతే భిన్న వాదన అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే సరిగ్గా 4 గంటల సమయంలో శేఖర్ ఇంటికి వెళ్ళేటటువంటి పోలీసులు అతను భయభ్రాంతులకు గురి చేసి అరెస్టు అంటే కిడ్నాప్ చేశారని కూడా అక్కడ కుటుంబ సభ్యులైతే చెప్తా ఉన్నారు. అయితే మఫ్టీలో వచ్చినందున కుటుంబ సభ్యులు తాము గుర్తుపట్టలేదని కూడా చెప్తా ఉన్నారు. అయితే అప్పుడు ఉదయం చెండూరు పోలీసుల వివరణ కోరినప్పుడు తమకు అరెస్టు సంబంధించి కానీ అదే కిడ్నాప్ సంబంధించిన కానీ తమకు ఎటువంటి సమాచారం అయితే అందలేదని చెప్తున్నప్పటికీ కూడా ఇటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో కిడ్నాప్ సంబంధించిన వార్తలు వచ్చే వరకు కూడా ఇటు చెండూరు పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. అది కిడ్నాప్ కాదు, తామే అదుపులోకి తీసుకున్నామని కూడా చెండూరు పోలీసులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓ వ్యక్తికి సంబంధించిన చీటింగ్ అదేవిధంగా దాడికి సంబంధించిన కేసులో తాము అదుపులోకి తీసుకున్నామని చెప్తా ఉన్నారు. ఒకవేళ దాడికి సంబంధించిన కేసు కావచ్చు, చీటింగ్ సంబంధించిన కేసు కావచ్చు, ఏదైనా కేసు నమోదైనప్పుడు ఒక మాజీ ప్రజాప్రతినిధి కాబట్టి నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. కేవలం అధికార పార్టీకి సంబంధించిన నేతల ఒత్తిడితోనే అరెస్టు చేశారని కూడా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కుటుంబ సభ్యులైతే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది.
ఒకవేళ కేసు సంబంధించి చెండూరు పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా నల్గొండకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారని వారైతే వాదనలు వినిపిస్తున్నారు. కేవలం కుట్రపూరితంగానే బీఆర్ఎస్ నేతలపై అక్రమ అరెస్టులు చేస్తున్నారని కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నేతలు అయితే చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లో శేఖర్ ను మీడియా ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అతనికి సంబంధించిన కేసులు, అతనికి సంబంధించిన ఆరోపణలకు సంబంధించినటువంటి పూర్తి అంశాలు అయితే పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.